శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్రం మనకి తిరుపతి దగ్గర చిత్తూరు జిల్లాలో ఉంటుంది. ఇదిగో చూసారా, ఇదే బాహుదా నది. కాణిపాకంలోని ఈ వినాయక స్వామి ఆలయం అనేది బాహుదా నది ఒడ్డున ఉంటుంది. దీనికి ఈ పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం శంకుడు లిఖితుడు అనే అన్నదమ్ములు ఉండేవారు. వారు కాణిపాక క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. దారి మధ్యలో లిఖితుడికి ఆకలి వేయగా పక్కనే ఉన్న మామిడి తోటలోని పళ్ళు కోసుకొని తిన్నాడు. అది చూసిన తోటమాలి ఎందుకు తిన్నావని అడగగా లిఖితుడు నేను తినలేదని చెప్పాడు. అలా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత లిఖితుడిని రాజుగారి దగ్గరకు తీసుకెళ్తారు. అప్పుడు తన అన్నదమ్ముడైన శంకుడిని అడుగుతారు. శంకుడు ధర్మ సంకటంలో పడి నిజం చెప్తాడు. అవును, మా సోదరుడు మామిడి పళ్ళు తిన్నాడని చెప్తాడు. ఆ తర్వాత రాజుగారు లిఖితుడికి శిక్షగా 2 చేతులు నరికించేస్తారు. ఆ బాధతో అన్నైనటువంటి శంకుడు నదిలో దూకి ప్రాణత్యాగం చేయబోగా ధర్మదేవత ప్రత్యక్షమై నీ ధర్మనిష్ట చాలా గొప్పది అని చెప్పి లిఖితుడిని నదిలో మునగమని చెప్తుంది. అప్పుడు లిఖితుడు నదిలో మునగగా అతనికి 2 చేతులు వచ్చాయి. అలా ఈ నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. ఇకపోతే వచ్చే దారిలో హైవే పక్కన ఏనుగు ఆకారం కనిపిస్తుంది. ఏనుగు పడుకున్నట్టు కనిపిస్తుంది. ఆ భగవంతుడే మనల్ని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. మనకి హైవే పక్కన కాకుండా వరసిద్ధి వినాయక స్వామి క్షేత్రానికి కుడివైపున దూరం నుంచి చూసామంటే ఇదే ఏనుగు ఆకారం కనిపిస్తుంది. ఇక్కడ వినాయక స్వామి సత్య ప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ గ్రామాల్లో వ్యక్తుల మధ్య ఎలాంటి సమస్యలున్నా సరే, భూ తగాదాలు కానివ్వండి, వివాదాలు, అబద్ధాలు నిరూపించుకోవడానికి ఇక్కడ ప్రమాణం చేయడం అనాదిగా నుంచి వస్తుంది. ముందుగా ప్రమాణం చేయాలనుకునే వ్యక్తులు అక్కడ ఉన్న కోనేరులో స్నానం చేసి తడి బట్టలతో గుడి లోపలికి వెళ్ళి స్వామివారి ఎదుట ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఎవరైతే అబద్ధపు ప్రమాణాలు చేస్తారో వారికి ఏదో ఒక విధంగా శిక్ష అనేది పడుతుంది. అక్కడ చాలామందికి మతిపోవడం, పిచ్చిపట్టి తిరగడం కూడా జరిగింది. చాలామంది స్వామివారి దగ్గరికి వెళ్ళి భయపడి తిరిగి వచ్చి తప్పు ఒప్పుకున్నారు. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్ట చతుర్దశి నాడు స్వామివారిని విశేషంగా పూజిస్తారు. ఈ రోజున చాలామంది ఉపవాసం ఉండి స్వామివారిని పూజించడం వలన సకల విఘ్నాలు, కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. మనకి నారద పురాణంలో స్వయంగా నారదుల వారే సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చెప్పారు. ఎవరైతే ప్రతిరోజు ఆ గణపతి 12 నామాలు చదువుతారో వారికి విద్య, ధనం, పుత్రప్రాప్తి, మోక్షము సిద్ధిస్తాయని నారద పురాణంలో నారదుల వారే చెప్పారు. 12 నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రాన్, మోక్షార్థి లభతే గతిం. ఇది మనకి నారద పురాణంలో ఉన్న విశేషం. ఇక్కడ స్వామివారు వెలసిన చరిత్ర ఏంటంటే, పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు విహారపురి అనే గ్రామంలో దివ్యాంగులైన మూగ, చెవిటి, గుడ్డివారైన అన్నదమ్ములు ఉండేవారు. వారు వ్యవసాయం కోసం ఒక బావిని తవ్వారు. అప్పుడు ఒక పనిముట్టు అక్కడ ఉన్న శిలకు తగిలినట్టు పెద్ద శబ్దం వచ్చింది. అందులో నుంచి రక్తం ప్రవాహంలా మారింది. అప్పుడు ఆ రక్తం ఆ సోదరుల మీద పడగానే వారికి వైకల్యాలన్నీ పోయి దివ్య రూపాన్ని పొందారు.
ఆ తరువాత వారు వెళ్ళి గ్రామంలో ప్రజలకు చెప్పగానే వారు గమనించి బావిలో నుంచి స్వయంగా వినాయక స్వామి వెలిశాడని గ్రహించి గ్రామస్తులందరూ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. అలా ఆ స్థలంలో రక్తం ప్రవాహంలా మారింది. కాబట్టి ఆ గ్రామానికి కాణిపారకం అని పేరు పెట్టారు. కాలక్రమేణా కాణిపాకంగా మారింది. ఇక్కడ ఈ ఆలయంలో భగవంతుడు ఉన్నాడని చెప్పడానికి ప్రధానంగా 3 విశేషాలు చెప్తుంటారు. అందులో ఒకటి, ఇక్కడ విగ్రహం పరిమాణంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. మొదట్లో స్వామివారి శిరస్సు భాగం మాత్రమే కనిపించేది. కాలక్రమేణా విగ్రహం పెరుగుతూ ప్రస్తుతం ఉదర భాగం వరకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వామివారికి మొదట్లో చేయించిన వెండి కవచం ఇప్పుడు సరిపోదు. అక్కడ ఆలయంలో అర్చకులు చేయించిన వెండి కవచాలు ఇప్పటికీ చూడవచ్చు. 1945లో చేయించిన వెండి కవచం చాలా చిన్నదిగా ఉంటుంది. అలా వెండి కవచాలు ఎప్పటికప్పుడు సరిపోకపోవడంతో కొత్తవి అప్పటికప్పుడు చేయిస్తున్నారు. అక్కడ మనం చూసామంటే కనుక 1945, 2004, 2006, 2010 ఇప్పుడు ఈ మధ్య చేయించిన వెండి కవచాలు కూడా మనకి కనిపిస్తాయి. ఇక రెండవ విషయం ఏంటంటే, ఆ అన్నదమ్ములు అప్పుడు బావిని తవ్వుతున్నప్పుడు ఆ గుణపం వచ్చి స్వామివారి ఎడమ వైపు శిరస్సు భాగాన తగులుతుంది. ఆ నిజరూప దర్శనంలో కనుక చూసామంటే ఆ స్వామివారి ఎడమ వైపు శిరస్సు భాగాన కొద్దిగా కిందకి వంగి ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటంటే, స్వామివారు ఉన్న బావిలోని నీరు ఎప్పుడు అలానే ఉంటుంది. సంవత్సరం పొడవునా ఏ కాలంలో అయినా ఆ బావిలోని నీరు ఇంకిపోదు. ఈ 3 విశేషాలు ఏంటంటే, ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి మనకు కనిపించే నిజరూప సాక్ష్యాలు. ఇకపోతే స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయాలైన మణికంఠేశ్వర స్వామి ఆలయం మనకి వాయవ్యంలో కనిపిస్తుంది. అలాగే ఈశాన్యంలో వరదరాజస్వామి వారి దేవస్థానం ఉంటుంది. ఈ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో మనకు పరమేశ్వరుడు, ఆ దుర్గాదేవి, అలాగే సూర్యుడు దర్శనమిస్తారు. ఇక్కడ ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక సోమవారాలప్పుడు ఉసిరి దీపాలతో చాలా విశేషంగా పూజలు చేస్తారు. కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరులకి చాలా విశేషంగా పూజలు జరుగుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పురాతనమైన నంది ఒకప్పుడు ఆలయం లోపల ఉండేది. కాకపోతే ఇప్పుడు ఆలయం పునర్నిర్మించడంలో ఇంత పెద్ద మహానందిని కట్టారు. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ వరదరాజస్వామి నయన మనోహరంగా కనిపిస్తారు.
ఈ ఆలయం చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే మనం ధ్యానం చేసుకోవడానికి సరైన స్థలం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ప్రతిరోజు సుదర్శన హోమం చాలా విశేషంగా చేస్తారు. ఈ 3 ఆలయాలు చాలా పురాతనమైన ఆలయాలు. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు. ఇక్కడ మనకి వినాయక స్వామి, మణికంఠేశ్వరుడు, దుర్గా అమ్మవారు, సూర్యుడు, అలాగే వరదరాజస్వామి, ఈ 5గురు కలిసి ఏ క్షేత్రంలో అయితే ఉంటారో ఆ క్షేత్రాన్ని పంచాయతన క్షేత్రం అని చెప్తారు. ఇది మరి ఈ ఆలయ విశేషాలు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.